మన ఇళ్లలో దట్టంగా చెట్లు చెత్త కూరుకుపోయి ఉంటే అక్కడ పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎలుకలు ఉన్న చోట కూడా పాములు ఎక్కువగా సంచరిస్తాయి. పంట పొలాల్లో కూడా ఇవి ఎక్కువగా తిరుగుతుంటాయి. ఈ క్రమంలోనే పాములు మనిషి కంటపడినప్పుడు కాటు వేస్తుంటాయి. పాములు మనిషి కంటపడగానే కాటు వేయవని చెబుతుంటారు. మొదట అవి బుస్ బుస్ అంటూ సౌండ్ చేస్తాయి. ఆ సమయంలో కనుక అలర్ట్ అయితే మాత్రం పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు. అసలు పాములకు మనం నడిచేటప్పుడు భూమి నుంచి కొన్ని కంపనాలు వాటి శరీరానికి తాకుతాయి. దీంతో అవి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతుంటాయి. ఎవరు కూడా సాధారణంగా పాములు కనిపించాలని కోరుకోరు. కొందరికి పాములంటే చచ్చెంత భయంగా ఉంటుంది. పాము అక్కడుందంటే అమ్మ బాబోయ్ అని అక్కడి నుంచి దూరంగా పారిపోతారు. అయితే ప్రెగ్నెంట్ లేడీస్ ను పాములు అస్సలు కాటు వేయవట. దీని వెనక 2 కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. బ్రహ్మవైవర్త పురాణంలో ఒక గర్భవతి అయిన మహిళ తపస్సు చేస్తుందట. అప్పుడు 2 పాములు వచ్చి ఆమె తపస్సును భంగం చేశాయట. అప్పుడు ఆ మహిళ కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చి పాములను శపిస్తుందట. ఎప్పుడైనా పాములు ప్రెగ్నెంట్ లేడీస్ను చూస్తే అప్పట్నుంచి అవి చూపు కోల్పోతాయని శపించిందట. అప్పట్నుంచి పాములు ప్రెగ్నెంట్ లేడీస్ను కాటేయవట. ఇక గర్భవతులుగా ఉన్నప్పుడు నార్మల్ మహిళల్లో ఉన్న హార్మోన్లకు ప్రెగ్నెంట్ లేడీస్ శరీరంలో ఉన్న హార్మోన్లలో చాలా తేడా ఉంటుంది. వీటిని పాములు గ్రహిస్తాయని చెబుతుంటారు. అందుకే పాములు గర్భవతులు ఉన్న చోట అస్సలు ఉండవట. ఒకవేళ ఉన్న పాములు గర్భవతులుగా ఉన్న మహిళలను అస్సలు కాటు వేయవట. ప్రెగ్నెంట్ మహిళల్లో శారీరక మార్పులు రోజురోజుకు భిన్నంగా ఉంటాయి. వీరి నడిచేటప్పుడు కూడా కొన్ని తరంగాలను పాములు గుర్తుపడతాయట. ఇది సైంటిఫిక్ గా కూడా రుజువైందని కొందరు చెబుతుంటారు.